పార్టీకి దూరం పెట్టిన అజయ్ కుమార్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ వద్దిల్లాలి నలిసిట్ట చేతర్ గారి నాయకత్వం వద్దిల్లాలి నలిసిట్ట చేతర్ గారి నాయకత్వం నెల్లూరు జిల్లా జనసేనలో రచ్చరేకింది. జనసేన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. కేవలం కూటమిలో భాగస్వాములుగా ఉన్న వీరు పార్టీ నిర్మాణం సక్రమంగా లేకమునుపై ఇలా వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగుతున్నారంటే ఇక జనసేన సొంతగా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. నెల్లూరు జిల్లాలో జనసేనానుల పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. ఇటీవల కాలంలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా జనసేనలో ఉన్న నియోజకవర్గం స్థాయి నాయకులు శక్తి వంచన లేకుండా పార్టీ సభ్యత్వాలు చేయించుకుంటున్నారు. పార్టీలో ఎవరు చేరినా ఏ రకమైన సభ్యత్వమైనా నియోజకవర్గం ఇన్ఛార్జీలే సభ్యత్వ రుసుము చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో సభ్యత్వ రుసుముల పేరుతో 4 కోట్ల రూపాయల వరకు వసూలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉన్న వారి జోబులు ఖాళీ అవుతూనే వస్తున్నాయి. జనసేన పేరుతో నాయకులుగా ఉన్నవారికి మెగా కుటుంబంలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాలకు కార్యకర్తలకు టికెట్లు నియోజకవర్గం ఇన్ఛార్జీల జోబుల్లో నుంచే తీయాల్సిన పరిస్థితి వస్తుంది. మెగా కుటుంబంలో ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జీకి ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తలకు మించిన భారమైంది. దీనికి తోడు జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాకుండా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వర్గం జిల్లా వ్యాప్తంగా మరో వర్గాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వేములపాటి అజయ్ కుమార్ వర్గం ఒకటిగాను, ప్రస్తుతం ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఒక వర్గంగానూ విడిపోయారు. తదనుగుణంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నలిశెట్టి శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. సభ్యత్వాలు కూడా 10,000 పైచిలుకులు చేయించారు. ఈ నేపథ్యంలో నలిశెట్టికి వ్యతిరేక వర్గం వేములపాటి అజయ్ కుమార్ వర్గం అంటూ మరో వర్గం స్థానిక ఇన్ఛార్జికి తెలియకుండానే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఈ ప్రాంతంలో రచ్చరేగింది. నలిశెట్టి వర్గం అజయ్ కుమార్ను వ్యతిరేకిస్తూ ఆ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. 2 వర్గాలుగా విడిపోయారు. నెల్లూరు జనసేనలో కార్యకర్తలకు ఎవరి నాయకత్వంలో పనిచేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత 6 సంవత్సరాల నుంచి నలిశెట్టి శ్రీధర్ గారు ఎన్నో సేవలు చేసి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తే ఈ రోజు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన నాయకులు పెద్దలు చేస్తుంటే ఈ ఆత్మకూరు జనసేన పార్టీ ఏ మాత్రం సాధించదు. మీరు పార్టీ కోసం కష్టపడండి, మేము కాదను. ఇలా గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీని 2 ముక్కలు చేసే ఎవరు కూడా సహించము. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు విస్మరించి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఈ రోజు మమ్మల్ని పిలవకుండా ఏడుకొచ్చి రౌడీ మూకలు మా మీద దాడి చేశారు. పవన్ కళ్యాణ్ అన్నా, నువ్వే మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. మాకు నమ్మకం 220 మా మీద ఈ రోజు వచ్చి మమ్మల్ని